సర్కిల్ ఏరియా ప్రూఫ్ని 2 మెథడ్స్లో చూద్దాం. మీరు 4 మినిట్స్లో నేర్చుకుంటారు. స్టార్ట్ చేద్దాం. మెథడ్ 1, ఒక సర్కిల్ తీసుకోండి విత్ రేడియస్ r. అప్పుడు దాని పెరిమీటర్ ఏమవుతుంది? 2/r అవుతుంది. ఓకే, సో ఆ సర్కిల్ తీసుకొని ఇప్పుడు 4 భాగాలు చేద్దాం ఆ సర్కిల్ని. సో మీ కన్వీనియన్స్ కోసం, మనకు అర్థం కావడం కోసం పైన 2 పార్ట్స్ని రెడ్ కలర్లో, కింద ఉన్నటువంటి 2 పార్ట్స్ని బ్లూ కలర్లో ఉంచుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ సర్కిల్స్ యొక్క పార్ట్స్ని సపరేట్ చేద్దాం సర్కిల్ నుంచి. సో ఇలా సపరేట్ చేస్తూ వాటిని ఇట్లా చెప్పిన విధంగా అరేంజ్ చేసుకుందాం. ఆ యొక్క 2 పార్ట్స్ని, ఇవి 2 పై పార్ట్స్, ఇవి 2 కింద పార్ట్స్ అనమాట. సో వీటిని దగ్గర తీసుకొని వచ్చి అసెంబుల్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇవి దగ్గరగా వచ్చి 2 పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. సో ఈ షేప్లో వస్తుంది అనమాట మీకు. ఇప్పుడు 12 పార్ట్స్ చేసి చూద్దాం. సో సర్కిల్ని ఇప్పుడు 12 పార్ట్స్ చేస్తాము. పైన రెడ్ కలర్ గాను, కింద బ్లూ కలర్ గాను ఉంచాను. సో వాటిని సపరేట్ చేస్తాం అన్నాను కదా, ఆ పీసెస్ని సపరేట్ చేస్తాము. వాటిని ఇట్లా చెప్పిన విధంగా అరేంజ్ చేసుకుంటాం అనమాట, పై పార్ట్స్ని కింద పార్ట్స్ని. సో పై పార్ట్స్ కింద పార్ట్స్ 2 హాఫ్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి ఆ సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది? పైన వచ్చి πr అవుతుంది, కింద వచ్చి πr అవుతుంది. ఓకే, అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఉంటాయి అనమాట అవి. సో ఈ రెండింటిని అసెంబుల్ చేయడం చూద్దాం. దగ్గర తీసుకొని వస్తూ ఉంటే ఇవేమైపోతాయి అంటే క్లోజ్ మ్యాచ్ అయిపోయి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతాయి అనమాట యాక్చువల్గా. అప్పుడు మీరు చూడడానికి ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ లైక్ రెక్టాంగులర్ ఉంది. సో ఇప్పుడు మీరు 12 పార్ట్స్ తీసుకుంటేనే ఆల్మోస్ట్ రెక్టాంగులర్ ఉంది. అలా మీరు 1000, 2000, 3000, 3 మిలియన్ లెక్కన తీసుకున్నారనుకోండి, ఎక్కువ పార్ట్స్ అసెంబుల్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ రెక్టాంగులర్ అయిపోతుంది అనమాట ఆ షేప్. ఓకే, వీటి ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. పై పార్ట్ ఎంత ఉంది? హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అవుతుంది కదా, ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే హాఫ్ చేసాం కదా పీసెస్ని. సో హాఫ్ ది పెరిమీటర్ అంతా πr. సో ఇది ఒక రెక్టాంగులర్గా వచ్చింది కాబట్టి రెక్టాంగులర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? విడ్త్ ఇంటూ వెడ్త్ వేస్తారు కదా. సో అప్పుడు πr ఇంటూ r వేస్తే πr² అవుతుంది. ఇప్పుడు రెండో మెథడ్ చూద్దాం. సో ఇక్కడ సేమ్ సర్కిల్ ఒకటి తీసుకోండి విత్ రేడియస్ r అండ్ దాని పెరిమీటర్ వచ్చి 2πr అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్కి ఇస్తాను ఈ సర్కిల్స్కి. ఓకే, సో ఇక్కడ ఇన్నర్గా ఇంకో కాన్సెంట్రిక్ సర్కిల్ గీసాను, అలానే కాన్సెంట్రిక్ సర్కిల్స్ గీసుకుంటూ వెళ్తాను అనమాట. సో ఇట్లా మెనీ కాన్సెంట్రిక్ సర్కిల్స్ గీసాను. గీసిన తర్వాత ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఒక్కొక్క ఏరియా బిట్వీన్ ది 2 కాన్సెంట్రిక్ సర్కిల్ని హైలైట్ చేస్తాను. ఇప్పుడు అవుటర్ వచ్చి బ్లూ కలర్లో హైలైట్ చేశాను చూడండి ఈ ఏరియాని. సో ఇక్కడ నేను దీని ఏం చేస్తానంటే ఒక సైడు ఈ స్ట్రిప్ని కట్ చేసి వర్టికల్గా ప్లేస్ చేస్తాను అనమాట. అప్పుడు అవుటర్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది? 2πr కదా లెంత్. సో దీని లెంత్ వచ్చి 2πr ఉంటుంది. సో తర్వాత అలానే లోపలికి వెళ్తూ ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్ని అలానే కట్ చేసి మళ్ళీ వర్టికల్గా ప్లేస్ చేస్తాను. ఇది సేమ్ హైట్ రాదు, ఎందుకంటే లోపలికి వచ్చే కొద్ది ఏరియా అదే పెరిమీటర్ వచ్చి లెంత్ తగ్గిపోతూ ఉంటుంది కదా. సో ఇది తక్కువగా ఉంటుంది అనమాట దీని యొక్క హైట్. అలానే ఇప్పుడు ఎల్లో ఇంకా తక్కువగా ఉంటుంది, గ్రీన్ ఇంకా తక్కువగా ఉంటుంది, సో గ్రే కలర్ ఇంకా తక్కువ ఉంటుంది. ఫైనల్గా ఇన్సైడ్ రెడ్ కలర్ ఇంకా తక్కువగా ఉండి ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే మీరు ఆల్మోస్ట్ లెక్కన ఒక ట్రయాంగిల్ లెక్కన ఫామ్ అవుతుంది. ఓకే, సో ది రైట్ సైడ్ ది లెంత్ వచ్చి 2πr ఉంటుంది, ఎందుకంటే అవుటర్ పెరిమీటర్ వచ్చి 2πr కాబట్టి. సో ఇప్పుడు ఈ బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనుకోండి, ఇది టోటల్ విడ్త్ కదా. ఈ యొక్క స్ట్రిప్స్ యొక్క విడ్త్ అన్ని కలుపుకుంటే రేడియస్ అవుతుంది కదా, ఎందుకంటే మనం సెంటర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి. సో దీని యొక్క విడ్త్ వచ్చి రేడియస్ అవుతుంది ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఇట్లాంటి ఇప్పుడు మనం 5 కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకున్నాం. అలా కాకుండా 1 మిలియన్ 2 మిలియన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా ప్లేస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుంది అంటే 2πr అవుతుంది. బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఓకే, సో మనం ట్రయాంగిల్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేస్తాం కదా. ఓకే, సో ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఎంత 6, హైట్ వచ్చి 2πr వేస్తే మనకి πr² వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు 2 మెథడ్స్ ద్వారా ట్రయాంగిల్ ఏరియా ఫామ్లో నేర్చుకున్నాం. ఓకే.